క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ వాళ్ళు మనకున్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టైనా లేదంటే క్రెడిట్ హిస్టరీని బట్టైనా క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తారు. యూజువల్లీ అది 1 month పీరియడ్కి ఉంటుంది. ఆ ఫెసిలిటీ మనము ఆ 1 month తర్వాత వాళ్ళకి మొత్తం అమౌంట్ పే చేయాలి. పే చేయని పక్షాన మనకి హెవీ ఇంట్రెస్ట్ లెవీ అవుతుంది. అయితే క్రెడిట్ కార్డ్ ఉండడానికి మనకి ఆ బ్యాంక్ లోపల అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డ్ విషయంలో దీనికి బ్యాంక్ లోపల సేవింగ్స్ అన్న కరెంట్ అకౌంట్ అన్నా ఉండాలి. డెబిట్ కార్డ్ అనేది క్యాష్ విత్డ్రావల్కి, సేల్ చేసినప్పుడు పేమెంట్కి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ అవుతుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: పిన్ నెంబర్ మెమరైజ్ చేసుకోవాలి, ఎస్ఎంఎస్ అలర్ట్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి, పిన్ నెంబర్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి, కార్డ్ పోయిన పక్షాన బ్లాక్ చేయమని బ్యాంక్కి చెప్పాలి, మన కార్డ్ని వేరే వాళ్ళని యూజ్ చేయనివ్వకుండా ఉండాలి.